సెక్రటేరియట్కు తమ భూమి ఇచ్చేందుకు రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. మొత్తం 100 ఎకరాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నిర్ణయం రావడానికి మరికొంత సమయం పట్టనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయాన్ని తరలించాలని భావిస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయ స్థలాన్ని మార్చాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది వాస్తురీత్యా కావచ్చు, లేకపోతే వివిధ కారణాలతో అంటే ట్రాఫిక్ ఇబ్బందులే కావచ్చు, అక్కడ పార్కింగ్ సంబంధించినటువంటి ఇబ్బందులే కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయాన్ని ముఖ్యమంత్రి మార్చాలనుకుంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా పలు ప్రాంతాలను కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చూసినటువంటి నేపథ్యం. అయితే ఇందులో ప్రధానంగా డిఫెన్స్ ల్యాండ్ ఏదైతే ఉందో బైసన్ పోలో గ్రౌండ్ని తెలంగాణ సచివాలయానికి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర రక్షణ శాఖని కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం తెలంగాణ ఏదైతే బైసన్ పోలో గ్రౌండ్ ఉందో బైసన్ పోలో గ్రౌండ్ పక్కగా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మన కెమెరామెన్ బైసన్ పోలో గ్రౌండ్స్ని చూపిస్తున్నారు. ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ని తెలంగాణ సచివాలయానికి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేంద్ర రక్షణ శాఖని కోరారు. అంతేకాకుండా కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిశారు. ప్రధానమంత్రి మోడీని కూడా కలిసేసి దాదాపుగా 60 ఎకరాలు ఉన్నటువంటి ఈ భూమిని తెలంగాణ సచివాలయం కోసం ఇవ్వాలని చెప్పేసి కోరారు. ప్రస్తుతము ఈ ల్యాండ్ రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నది. ఇక్కడ కనుక తెలంగాణ సచివాలయాన్ని ఏర్పాటు చేసినట్లయితే ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అదేవిధంగా విశాలమైనటువంటి ఈ స్థలంలో సచివాలయాన్ని నిర్మాణం చేస్తే పార్కింగ్ స్పేస్ కానీ ఆఫీసుల నిర్మాణానికి కూడా అనువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కలనే బస్ స్టాండ్ ఉండడము, రైల్వే స్టేషన్ ఉండడం, ఇక్కడే దగ్గరలోనే బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ల్యాండ్ను తీసుకోవాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాజీవ్ శర్మ ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలో ఉండి ఈ యొక్క ఫైల్ సంబంధించినటువంటి మూవ్మెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ డిఫెన్స్ సంబంధించినటువంటి ల్యాండ్ని తెలంగాణకు అప్పగించేందుకు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం కేంద్ర అధికారులతో కూడా మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏదైతే ఈ డిఫెన్స్ ల్యాండ్ ఉందో బైసన్ పోలో గ్రౌండ్స్ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. డిఫెన్స్ ల్యాండ్ సూత్రప్రాయంగా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పేసి తెలంగాణ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రక్రియ పూర్తవ్వడానికి మరొక 3 నెలలు పడుతుంది. కేంద్ర కేబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వానికి ల్యాండ్ అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కెమెరామెన్ నానితో మహేష్,